హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టీనీ టైల్స్ బై సుష్మా. ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ నేమ్ శ్రీ అవధూత దత్తపీఠం. టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉందండి, శ్రీ గణపతి సత్యానంద ఆశ్రమం. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే మరకట్ట కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంది లోపల. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పాతాళ ఆంజనేయ స్వామి నల్లరాతి పంచిముఖతో నిర్మించబడి ఉండిద్ది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ దుండిగల్లో ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చాలా దగ్గరగా ఉంటుంది. గుడి టైమింగ్స్ వచ్చేసి 7:30 AM నుండి 12:30 PM వరకు, ఈవినింగ్ వచ్చేసి 5 PM నుండి 8 PM వరకు. గుడి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని డేట్స్లో కొన్ని వారాల్లో మనకి హోమాలు వ్రతాలు జరుగుతాయండి. సేవ వివరాలు ఇక్కడ ఉన్నాయి. హోమంకి ఎంత, ఉండ్రాల సేవకి ఎంత, వ్రతంకి ఎంత అని చెప్పేసి అమౌంట్తో సహా రాస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, చేపించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు అండ్ హోమాలు జరిగే ప్లేస్. ఎదురుగా కనిపించే గుళ్ళ లోపలికి ఎక్కడికి ఎంట్రన్స్ లేదండి, విత్ కెమెరా, సో అందుకని నేను తీయలేకపోతున్నా. ఇది ఎంట్రన్స్. దేనికంటే పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి లోపలే ఉంటారు. ఎల్డర్స్ కానీ ఎనీ లెగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళం ఇది చైర్ అవైల్ చేసుకోవచ్చు. కింద అడుగడుగున రామాయణం చూపిస్తూ తీసుకెళ్తూ ఉంటారు లోపలికి. వచ్చేసాం. పంచముఖ ఆంజనేయ స్వామి కనపడుతున్నారు కదా. చాలా డీటెయిలింగ్గా చూపిస్తున్నాను, జూమ్ చేసి మరి. పైన మనకి ఏ దేవుళ్ళు ఉన్నారు అంటే, ఇందులో మనకి పైన దత్తాత్రేయ స్వామి, మరకట్ కార్యసిద్ధి హనుమాన్ స్వామి, త్రిముఖ గణపతి స్వామి, రాజేశ్వరి మాత, మాణిక్య నాగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహ పీఠం. ఇక్కడ ప్రసాదాలు డైలీ పులిహోర, లడ్డు, వడ ఉంటుంది. ఏదైనా కూడా 20 రూపీస్. ఇప్పుడు మీకు చూపించేదంతా గురువులు వస్తారు కదా, వాళ్ళకి స్టేయింగ్, ఫుడ్, అకామిడేషన్ మొత్తం ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ ఉంటాయి లోపల, అవే మీకు చూపిస్తున్నాను. ఇందులో అన్నపూర్ణ మందిరం ఉంది, గోశాల ఉంది, హాస్పిటల్ అండ్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి గురు నిలయం అని కనిపిస్తుంది కదా, ఇదే ఎవరు వచ్చినా బయట నుంచి గురువులందరికీ అకామిడేషన్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు చూపించేది కోనేరు. రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఇది. పల్లకి కూడా ఉంది లోపల. ఫెస్టివల్స్ అప్పుడు జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. ఇది దత్తా శోభ మండపం. ఇంచుమించుగా 10,000 మంది డివోటీస్ వచ్చినా కూడా స్పిరిచువల్గా, కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపల అంత పక్కగా ప్లాన్ చేశారు. ఇప్పుడు మీకు చూపించేది టెంపుల్ లోపలే ఉంటుంది క్యాంటీన్. ఎవ్రీడే టిఫిన్స్ అన్నీ ఉంటాయి. దోశ, ఇడ్లీ, బోండా, వడ, పూరి, చపాతీ అన్నీ ఉంటాయి. ఈవినింగ్ టైం ఏమో స్నాక్స్ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ తమలపాకు బజ్జీ చాలా ఫేమస్. ఇవి టెంపుల్ లోపలే చేస్తారు స్నాక్స్. పల్లి ఉండ, పల్లి చిక్కీ అంటాం కదా, బెల్లంతో ప్యూర్ గీ యూస్ చేశారు. తీసుకున్నాము ఆ 2 ప్యాకెట్స్. లోపలే మనకి మెడికల్ క్యాంప్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇదే దాని లొకేషన్. టెంపుల్ బయట పిల్లల కోసం ఎంగేజ్ అవ్వడానికి చిన్న పార్క్ లాగా పెట్టారు. టెంపుల్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. అంతే, ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్.